కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు సురేంద్రబాబు అన్న గారిని గజమాలతో సత్కరిస్తున్నారు. వారందరికీ కూడా ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే చంద్రబాబు షూరిటీ మన భవితకు గ్యారెంటీ లోకేశుడి పాపులాంటి కష్టాలకు చెల్లుచి గ్రామాలు పర్యటించడం జరిగింది. ఇప్పుడే మలైనూరు గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం. ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా రావడం, ఎక్కడికక్కడ వాళ్ళ హారతలు ఇవ్వడం, వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలకడం, ముఖ్యంగా మహిళలు. నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హారతలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళకి ఒకటే, దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హారతలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం, ఈ కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడనే దాంట్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి. ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్యాన్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు. ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు పట్టి ఒక్కొక్క చోట 25 దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు ఈ గ్రామాలను పట్టించుకునే పాపాన పోలేదు. ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు కనిపించట్లేదు. పాడుబడిన ఇండ్ల మధ్యలో పాడుబడిన రోడ్లు, పూర్తిగా రోడ్లు కూడా అధ్వానం. వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్కి పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా అంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఆడవాళ్ళు నిజంగా గర్భిణీ స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి లేదా కొందరు అక్కడి నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది. ఆ గ్రామం నుంచి ఈ గ్రామంకి నిజంగా అంటే ఒక 15-20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఏది ఏమైనా కూడా రాబోయే 3-4 సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, ఆర్ఓ ప్లాంట్లు అడుగుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ 6 పథకాల్లో ఇంటింటికి కుళాయి అనేది ఉంది కాబట్టి